కృష్ణుడు కంసుని ఎలా చంపాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పురాతన కాలంలో మధురా నగరంలో ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతడే కంసుడు. అతడు చాలా గర్విష్టి, క్రూరుడు, ఎవరి మాట వినేవాడు కాదు. కంసుడికి ఒక చెల్లెలు ఉండేది, పేరు దేవకి. ఆమె చాలా మంచిదైన యువతి. ఆమెను వసుదేవుడు అనే జ్ఞానవంతుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి రోజు మధుర మొత్తం ఆనందంతో నిండిపోయింది. కానీ అదే రోజు ఒక భయంకరమైన ఆకాశవాణి వినిపించింది. కంస, నువ్వెంత శక్తివంతుడివైనా నీ చెల్లెలు దేవకికి పుట్టి 8వ బిడ్డే నీ మరణానికి కారణం అవుతాడు అని ఆకాశవాణి చెప్పింది. అది విన్న కంసుడు ఒక్కసారిగా భయంతో నిండిపోయాడు. ఆనందం భయంగా మారిపోయింది. అతడు దేవకిని చంపబోతుండగా వసుదేవుడు చేతులు కట్టుకొని ఇలా అన్నాడు, రాజా, నువ్వు దేవకిని చంపొద్దు. ఆమెకు పుట్టే పిల్లలని నేను నీకు ఒక్కొక్కరిని ఇచ్చేస్తాను. కంసుడు వారి మాట నమ్మి దేవకి వసుదేవులను జైల్లో బంధించాడు. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు చంపేశాడు. ఒక్కొక్కసారి దేవకి తల్లిగా బాధపడుతూ ఏడ్చేది. వసుదేవుడు తండ్రిగా అసహాయంగా చూశాడు. ఈ విధంగా 6 పిల్లలు చనిపోయారు. అలా 6 పిల్లలు చనిపోయిన తర్వాత దేవకి వసుదేవులు ఏం చేశారో, కంసుడు ఎలా చనిపోయాడు, కృష్ణుడు ఎలా జన్మించాడో తర్వాతి వీడియోలో మనం తెలుసుకుందాం.